హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదైతే పాత డబ్బా అండి. మా మేనత్త వాళ్ళ షాప్ ఉంటే ఆ షాపులోది. ఈరోజైతే నేను ఈ బాక్స్ బీరువా పైన ఉంటే తీసాను. ఇందులో ఏమున్నాయో చూద్దాం రండి. ఇప్పుడు కాయిన్స్ ఏవేవో ఉండాలి. ఇవైతే ముత్యాలండి, ప్యూర్ ముత్యాలు. ఇప్పుడైతే 10 పైసలు తీసాను. ఇంకా 10 పైసలు కాయిన్స్ ఉన్నాయి, 5 పైసలు ఉన్నాయి. మేము చిన్నప్పుడు 10 పైసలు, పావలా, రూపాయి దాకా కొనుక్కొని ఉన్నాము. 10 పైసలు చూడండి, ఇంకొక రకము పావలా ఉన్నాయి, ఇంకా పావలా ఉంది, ఇంకా రూపాయి అండి, ఇది రూపాయి ఉంది. ఇంకా ఇదేంటి 50 పైసలు, రూపాయి. ఇది కూడా ఇది పావలా. చాలా ఉన్నాయి ఈ పావలాలు. ఇలాంటి బొమ్మలు తెచ్చేవి నేను చిన్నప్పుడు కొనుక్కోవడానికి ఇచ్చేవాళ్ళు. ఇవైతే బాక్స్లో ఇవి పెట్టున్నారు అమ్మ ఎప్పటి నుంచో. ఇది 10 పైసలు అండి, చాలా క్యూట్గా ఉంది కదా, వెరైటీగా. ఇవి 10 పావలాలు ఇవన్నీ. నేను దాచిపెట్టున్నానండి. ఎప్పుడో ఒకసారి నాన్న చెప్తూ ఉండేవాడు వాళ్ళ హయాంలో కాయిన్స్ గురించి. ఇవన్నీ చెప్తూ ఉండేవాడు రోజు పడుకునేటప్పుడు. కాయిన్స్ ఎలా ఉండేవి, ఏం కొనుక్కునేవాళ్ళు, ఇవన్నీ ఒక కథలా చెప్పేవాడు మా నాన్న. రోజు పడుకునేటప్పుడు ఎండాకాలం బయట పడుకుంటాం కదా, అప్పుడు నేను రోజు వింటూ ఉండేదాన్ని. వాళ్ళ రోజుల్లో ఎంత కష్టంగా జరిగాయి, ఫుడ్కి ఎంత కష్టపడ్డాడు, ఇవన్నీ చెప్పేవాడు నాన్న. అవి రోజు వింటూ పడుకునేదాన్ని. వాళ్ళ రోజుల్లో కాయిన్స్ కూడా ఉండాలండి. ఇందులోనే నేను చూసి దాచిపెట్టాను. అంటే ఎక్కడైనా దొరుకుతాయి. ఇంట్లో కూడా కొన్ని ఉండేవి, అవి నేను ఈ జిప్లో తీద్దాము. 5 రూపీ కాగితాలు కూడా ఉన్నాయండి. నేను చాలాసార్లు చూశాను, అలాగే దాచిపెట్టాను. ఇదైతే 5 రూపీ కాగితం అండి. అప్పుడు నేను చిన్నప్పుడు ఉండేవి. ఇది వచ్చేసి 1 రూపీ 2 రూపీ కాయిన్స్, కాగితాలు ఇవి. చూడండి, 2 రూపీ, 1 రూపీ, 5 రూపీ కాయిన్స్, కాగితాలండి అవి. ఇవి 10 పైసలు, రకరకాలుగా ఉన్నాయి. ఇవి 50 పైసలు, ఇవి వచ్చి 10 పైసలు కాయిన్స్. 20 పైసలు కూడా ఉండాలండి, మరి ఎటుపోయాయో. ఇవైతే పావలాలు, రకరకాలుగా ఉన్నాయి కదా. ఇవైతే రూపాయి, ఇవైతే 2 రకాల్లో ఉన్నాయి. ఇప్పుడు తీస్తున్నాను చూడండి, దిశలైనవి. అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇవి దొరికితే నేను దాచిపెట్టి తెచ్చుకున్నాను. ఎక్కడెక్కడో కొన్నిసార్లు ఊళ్ళకి వెళ్ళినప్పుడు కూడా దొరుకున్నాయి. ఇది ఏంటో మరి, ఇది ఏమో మరి రాగిదండి. చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇందుపైన ఏవేదో బొమ్మ ఉంది, ఏమో నాకు తెలీదు తినెవరో. ఇది వచ్చేసి 10 పైసలు అయితే ఇత్తడిదండి. ఇది సిల్వర్ కాదు, ఇత్తడు. అప్పుడు కాయిన్ అనుకుంటా. ఇది కూడా
రాగిదండి. ఇది నాకైతే సరిగా కనిపించట్లేదు. ఇది వాష్ చేసి చూడాలనుకుంటా. ఏదో డిజైన్ ఉంది చుట్టూరా. ఈ బొమ్మ సరిగా కనిపించట్లేదు. చూద్దాం ఏంటో కడిగి. ఇవైతే ఇది వచ్చేసి ఇది కూడా ఉంది చూడండి. ఏదో రాజు బొమ్మలా ఉంది. ఇదేమంటే కనిపిస్తుందా, ఏదో నెంబర్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు బీరువా పైన ఏదో తాళాలు ఏదో ఎతుకుతుంటే తగిలింది డబ్బా. నేను చాలా రోజులు దాచిపెట్టున్నాను. ఇది ఎవరో బాయ్ అండి. ఇటేముంది, ఇటేదో ఉందండి, ఏదో మహాల్లా ఉంది. మరి ఇది తామర పువ్వు, సూర్యుడు ఉంది. మళ్ళీ ఇటు వచ్చి మన 20 పైసల ఇది ఏమోనండి, 20 పైసలు ఉంది. ఇదైతే 5 పైసలు కాదు, 5 పైసల మోడల్లో ఉంది. ఇటు ఏదో చక్రంలో ఏదో అక్షరాలు ఉన్నాయి. ఇటు వచ్చేసి ఏదో బాయ్ రాజు బొమ్మలా ఉంది. ఇది కూడా రాగిదిలా ఉందండి. ఇది ఏదో అక్షరాలు ఉన్నాయి. వీటిపైన అయితే అరబ్బీ అక్షరాలు అనుకుంటా. అవును, ఇది వచ్చి ఇటు కూడా అరబ్బీ అక్షరాలు ఉన్నాయి అనుకుంటున్నాను. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇది చూడండి, దీని గురించి చెప్పేవాడు నాన్న. వాళ్ళ చిన్నప్పుడు ఇలా రంధ్రాలు ఉన్నవి ఏదో చెప్పాడండి. వీటి గురించి ఏదో చెప్పేవాడు. రంధ్రాలు ఉంటాయి. ఇది చూపించాను నాన్నకి. ఇది దొరికితే చూపిస్తే నేను అప్పుడు నా నుండి అవునమ్మా దాన్ని ఏదో కాయిన్ అన్నాడు. ఇది మన 5 రూపీ అండి. ఏదో కాయినమ్మా అన్నారు. ఇదైతే మంచి వెండిలా ఉంది. సిల్వర్ కాదండి, ఇది వెండిలాగా ఉందండి. ఇది వచ్చి ఏదో గద్ద బొమ్మ ఉంది. ఇటు వచ్చేసి ఎవరో ఉన్నారండి, గోల్ రాణిలా ఉన్నారు. ఇదైతే సిల్వర్ అండి, పక్క వెండి. ఇది మన 5 రూపీ. ఇది 10 పైసలా ఉంది. పక్క రాగిది, ఏదో అక్షరాలు ఉన్నాయి. అసలు అర్థం కావట్లేదు. నా దగ్గర ఇంకా 2-3 ఉండాలండి. ఇది ఇండియన్ మన సింహం చక్రం ఉన్నాయి. ఇంకా ఉండాలండి నా దగ్గర ఇట్లాంటి రాగి కాయిన్స్. ఎక్కడో ఉండాలి. అవన్నీ ఎతికి పెడతాను మళ్ళీ కూడా. ఇవైతే నాకు ఇంట్లో నేను వీటి గురించి అయితే నాన్న చెప్తూ ఉంటాడు చాలా కథలుగా, రోజు వినేదాన్ని. ఇవి వచ్చి ఈ 2 రూపీ, ఇది ఇంకా 5 రూపాయల కాగితం అండి. ఇది వచ్చి 10 పైసలు, ఇవి వచ్చి 1 రూపాయి, ఇవి వచ్చి పావలాలు. ఇవి ఇలాంటివి మాత్రం ఇంకా ఉండాలి. కొన్ని మిస్ అయినట్టున్నాయి. 20 కాయిన్స్ దాకా ఉండాలండి. నేను లెక్క పెట్టున్నాను. నేను అవి ఎప్పుడు దాచిపెట్టుకొని ఉండేదాన్ని. నేను మళ్ళీ ఎట్టిపోయాయి, ఇవి ఎతికి చూపెడతాను మళ్ళీ కూడా ఇంకా దొరికినవి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇవి ఈరోజు కాయిన్స్.